సో అందరికీ నమస్తే అండి. సో ఒక చిన్న విషయం ఏంటని చెప్పంటే, కొందరు ఏమంటారని చెప్పంటే, చైనా అట్లా వెళ్ళిపోతుంది, అమెరికా ఇట్లా వెళ్ళిపోతుంది, మనం ఏంది ఇట్లా ఉన్నాం, మనకు సరిగా మన గవర్నమెంట్ బాగాలేదని చెప్పేసి కొందరు బిల్డప్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఏం చెప్పంటే, చైనా బాగున్న ఒక మంచి కారణం ఏం చెప్పంటే, అక్కడ ఎవరికైతే భూమి ఉంటుందో వాడు భూమి ఎంత ఉన్నా కానీ ఒక 50 ఏళ్ళే ఉంటుంది ఆ భూమి అంతే. వాడు ఏమైనా భూమి తీసుకున్నాడు, భూమి తీసుకుంటే వాడు 50 ఏళ్ళ కానీ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది ఏది కానీ, అది పొలం కానీ ఇల్లు కానీ ఏదైనా కానీ 50 ఏళ్ళ కానీ గవర్నమెంట్ తీసుకుంటుంది అన్నట్టు, తీసుకొని ఇంకొకరికి ఇస్తుంది. అంటే అది చెప్పాలంటే అది ఒక అగ్రిమెంట్. అంటే ఆ భూమి ఎవరికి కావాలో తీసుకోవచ్చు. అది ఒక 50 అగ్రిమెంట్ ఉంటుంది, 50 ఏళ్ళ మళ్ళీ తీసుకోవాలి. అట్లా మన తెలంగాణ ఎట్లుందని చెప్పండి, తెలంగాణలో అంత దొంగ లంజకొక్కలు ఉన్నారు కదా, పేరుగా దొరలు కానీ లంజకొక్కలు దొంగ లంజకొక్కలు. ఆ లంజకొక్కలు తీరా ఎప్పుడు దెంగుంటారు లంజకొక్కలు. ఏది తీరా తక్కువ ఏది అక్కడ ఒకప్పుడు ఏంటి మనకు పేదలు ఉంటారు, పేదలు ఆశ చేసుకుని వాళ్ళ బీహార్ లంజకొక్కలు వాళ్ళు కలిసి తీరా దెంగుకుంటారు. లేకపోతే ఏది తక్కువ నాకు తెలిసి మా అని చెప్పంటే వాడికి రూపాయి కూడా ఇచ్చిన లంజకొక్కలు. ఉడికే వాడిని భయపెట్టి దెంగింటారు ఈ దూరాలు లంజకొక్కలు. ఎంత అవి అని చెప్పి తక్కువ కనీసం ఒక 100 ఎకరాలు ఒక్కొక్కడికి. ఇవన్నీ చూసుకోవాలి దొరల లంజకొక్కలకు 100, 200, 500 ఎకరాలు దాన్ని తీసుకొని దాంట్లో ఫామ్ హౌలు కట్టుకోండు, ఎగురుడు, దాంట్లో దునుకుడు, మందావుడు, బిల్లు తాగుడు లంజకొక్కలు, ఇటువంటి దొంగ లంజకొక్కలు ఇంటే మనకు తెలంగాణ డెవలప్ అవుద్దా అండి? అవుద్దా చెప్పండి? అసలే కాదు. కాబట్టి ఏం చేయాలని చెప్పండి, అర్థం చెప్పంటే ఎవడు కానీ ఆ లంజకొక్కలు ఎవడు కానీ వాడు 70 ఏళ్ళు దాటని చెప్పి వాళ్ళ దగ్గర భూమి ఉండదు. వాళ్ళు అసలు ఏం చెప్పంటే 70 ఏళ్ళకి వాళ్ళ పొలం పని చేస్తే వాడు నాగలు దున్నుతారా? నాగలు దున్నేస్తే వాడు కనీసం నిలబడతాడు లంజకొక్క. వాడు ఆ లంజకొక్కలకి ఎందుకు భూములు? అందుకే ఎవరైతే ఫామ్లో లంజకొక్క పడుకున్నాడో, ఎవరికైతే 70 ఏళ్ళు దాటో లంజకొక్కల భూములన్నీ గవర్నమెంట్ తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్పంటే, ఎవరికైతే ప్రతి వ్యక్తికి ఏం చెప్పినా ఎక్కువ ఒక ఆధార్ కార్డు ఖచ్చితంగా ఒక 5 ఎకరాలు ఉంటాయండి. ఒక ఆధార్ కార్డు అని చెప్పంటే ఒక 2 ఎకరాలు లేకుంటే 3 ఎకరాలు లేదని చెప్పి 5. ఒక కుటుంబంలో ఎంతమంది 5 ఉంటారు కాబట్టి 5 ఎకరాలు అంతే. ఒక ఆధార్ కార్డుకు 5 ఎకరాలు దాటి ఉండొద్దు. ఏది అది కుటుంబానికి. వ్యక్తికి అని చెప్పంటే ఒక 2 ఎకరాలే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. ఉండాలి. కూడా ఏం చెప్పంటే ఎవరైతే 50 ఏళ్ళు దాటిందో దొరలు కానీ దొరసాన్లు కానీ లంజములు ఎవరైనా కానీ వాళ్ళని అక్కడనే మన భూమి వెంటనే గవర్నమెంట్ తీసుకోవాలి. లేదంటే అక్కడే గవర్నమెంట్ ఏం చేయాలని చెప్పంటే వాడిని అక్కడ నరకాలి. ఆ దొరల లంజకొక్కలను, పాముల తింటోళ్ళను, పాముల మందాయిటోళ్ళ లంజకొక్కలను అక్కడనే కాలు ఎలగొట్టి లంజకొక్కలను ఏం చెప్పి వాళ్ళకు కాకుల గదులకి వేయాలి. లంజకొక్కలను వేసేసి ఆ భూమి మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోవాలి. అలా తీసుకుంటే ఖచ్చితంగా ఏం చెప్పంటే తెలంగాణలో ఎవరైతే పేదింటి ఆడబిడ్డలు వాళ్ళు అసలు భూమి లేని వాళ్ళు, అంటే భూమి అసలు లేని వాళ్ళు లేని చెప్పండి ఎక్కువ 1 ఎకరా ఉన్నవాళ్ళు 2, 3, 4, 5 ఎకరాలు అంతే. ఫస్ట్ భూమి అసలు లేని వాళ్ళు ఫస్ట్ మొదటి బీదవాళ్ళు. తర్వాత ఏం చెప్పంటే 1 ఎకరా ఉన్నవాళ్ళు వాళ్ళు బీదవాళ్ళే, 2 ఎకరాలు ఉన్న కొంచెం ఓకే బీదవాళ్ళే, 3 ఎకరాలు ఉన్న కొంచెం ఓకే అనుకోవచ్చు. 5 ఎకరాలు ఉన్నట్టు వాడు బీదోళ్ళు కాదు కానీ ఓకే తీసుకోవచ్చు. బట్ 5 ఎకరాలు దాటి మాత్రం 50% వాడు అసలు వాడు రైతు కాదు, వాడు భూస్వామి. వాడి దగ్గర భూమి ఉండదు. వాడు 50 ఎకరాలు 100 ఎకరాలు దాటిందో వాడు లంజకొక్క, వాడు దొంగ లంజకొక్క లెక్క. ఆ లంజకొక్క ఎవరికైతే ఒక 70 ఏళ్ళు దాటుతాయో ఆ భూములను, ఆ ఫామ్ హౌస్లను అక్కడే తీసుకోవాలి. ఫామ్ హౌస్లో అక్కడ కాలబెట్టాలి లంజకొక్కలను. కాలబెట్టి అక్కడ బీర్లు తాగుతారు లంజకొక్కలు, వాళ్ళని అక్కడ కాలబెట్టాలి. కాలబెట్టి ఆ కుక్కలను కాకుల గద్దలకి వేయాలి. వేసి ఏం చెప్పంటే ఆ భూమిని తీసుకొని ప్రభుత్వం ఏం చెప్పి పేదలకు ఇచ్చేయాలి. పేదలు అంటే అందరికీ ఇవ్వద్దు, నాకు కావాలని చెప్పి ఇవ్వద్దు. ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉంటే మనకి ఇవ్వద్దు. ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ లేదు, ఎవరికైనా అసలు భూమి లేదని చెప్పి ఒక అరగుంటు అరెకరా ఉంది, ఎకరా ఉంది వాళ్ళకి ఇవ్వాలి అంతే. లేదు ఎక్కువ 5 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ భూమి లేనిలోకి ఇవ్వాలి, తర్వాత అట్లా ఇవ్వాలి. అట్లా కనుక ఇస్తే ఏం చెప్పంటే ఖచ్చితంగా నెక్స్ట్ 10 ఏళ్ళల్లో ఖచ్చితంగా తెలంగాణ ఇన్కమ్ తక్కువ కనీసం ఒక సంవత్సరానికి ఒక 10 లక్షల కోట్ల అవుతుందండి. సంవత్సరానికి ఇప్పుడు ఎంత ఉంది, 2 లక్షల కోట్ల కూడా లేదు కదా. అట్లానే ఒక 5 ఏళ్ళలో ఎట్లని చెప్పంటే నెలకు 10 లక్షల కోట్లకు వెళ్ళిపోతుంది తెలంగాణ ఇన్కమ్. వెళ్ళిపోయి ఖచ్చితంగా తెలంగాణ ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా, ప్రతి పేద బిడ్డ కూడా లక్షలకి అయితే గ్యారెంటీ కదా. కోటీశ్వరులు కష్టం. మరి కొన్ని లంజకొక్కలు ఏమంటారు, బిల్లపి ఇస్తారు లంజకొక్కలు, మేము కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి బిల్లపి లేదు అంటారు. అదే ఆ పేరు చెప్పేసి లంజకొక్కలు ఏం చెప్పాను, అంతా రైతు బంధు భూములు ఉన్న వాళ్ళకు వాళ్ళకే ఇస్తున్నారు, పేదలకు ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి ఈ పని చేస్తే అని చెప్పి ప్రతి ఆడబిడ్డకు కూడా ఖచ్చితంగా ఏం చెప్పి ఒక 6 గుంటల భూమి వస్తుంది, తర్వాత 10 తులం బంగారం వస్తుంది, తర్వాత ప్రతి ఆడబిడ్డకు ఒక కుటుంబానికి ఒక 8,000 క్యాష్ వస్తుంది. ఇదండి నా ప్లాను. సో ఖచ్చితంగా మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ మచ్.